అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ కూడా 95 నుంచి 100% బెటర్గా చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక రెవల్యూషనరీ థింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాటి మనం ఉపయోగించుకునే సత్తా తెలుగు జాతికి ఉంది. నేను కానీ పవన్ కళ్యాణ్ గారి మా ఉద్దేశం ఒకటే, తెలుగు జాతి ప్రపంచమంతా నెంబర్ 1గా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికోసమే పోరాటం. అదే మార్గ తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయాలని, అది సాధ్యమని నిరూపించేదానికోసం మేము పనిచేస్తాం. మీరు ఆలోచించాలా, 5 కోట్ల మంది తిరగబడతారా, బానిసలుగా ఉండిపోతారా? 54 రోజులే టైం. ఈ 54 రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారో అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు రాసినప్పుడు దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు. ఏదో మా మీటింగ్లు పోయేటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుందని కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ముందుకు రావాలి. మా బాధ్యత మేం చేస్తాం, మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. లేకపోతే అందరం ఇబ్బందుల్లో పడతాం. ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు, చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా హద్దులుంటాయి. పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ, మరొక్కసారి ఈ పుస్తకం ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు. మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం, జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్, మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మా జోలికి రావద్దు.
పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.